హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి బ్యూటీ అండ్ ఫ్యాషన్. ఈరోజు మనం బ్లౌజ్కి వెనకాల ట్యాజల్స్ ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను నేను. ఇది ఒక మోడలు. మనం దీనికి కావాలంటే మిడిల్లో పూసలు కూడా అలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. డిఫరెంట్గా లేస్ కూడా వేసుకోవచ్చు. జస్ట్ మనం ఏంటంటే నార్మల్గా స్టిచ్ చేసాము, ప్లెయిన్గా కావాలన్నారు కస్టమరు, సో అలా స్టిచ్ చేసాం అనమాట. సో దీనికైతే ఫస్ట్ అయితే మనం క్లాత్ని క్రాస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దాన్ని మనం వెనకమాల డోరీ స్టిచ్ చేసుకుంటాం కదా, సో ఆ డోరీ స్టిచ్ చేసుకోవాలి. కట్ చేసిన క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ మీద స్టిచ్ చేసుకుని దాన్ని మళ్ళీ మొత్తం మనం తిరిగేసుకోవాలి. తిరిగేసుకుంటే చాలా సన్నగా వస్తుంది. డోరీ ఎప్పుడూ కూడా వెనకాల బ్యాక్ సైడ్ది చాలా సన్నగా స్టిచ్ చేసుకోవాలి. అది నేను మళ్ళీ మీకు ఒక సపరేట్ వీడియో చేస్తాను, చిన్న క్లిప్ లాగా. అలా మొత్తం అంతా తిరిగేసుకున్న తర్వాత అప్పుడు దాన్ని ఎలా స్టిచ్ చేసాము ఏంటి అనేది వీడియో మొత్తం క్లియర్గా కంప్లీట్గా చూడండి, మీకు అర్థమవుతుంది. చూసారు కదా, మా వాడు మిషన్కి పెట్టేసి లాగేస్తున్నాడు, ఊరికే వెనక్కి తిరిగేస్తున్నాడు. మనకి డోరీ మొత్తం 2 సైడ్స్కి కలిపి 1 మీటర్ కంపల్సరీ ఉండాలి. మీటర్ పావు ఉన్నా పర్వాలేదు, కొంచెం లెంత్ కావాలనుకున్న వాళ్ళకి మీటర్ పావు అలా తీసుకోవాలి. లేదు అంటే 1 మీటర్ తీసుకొని దాన్ని హాఫ్ కటింగ్ చేసుకుని ఇటువైపు షోల్డర్కి అటువైపు షోల్డర్కి మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం క్లాత్ని రౌండ్గా కట్ చేసుకోవాలి. ఆ మోడల్ కోసం మా వర్కర్ న్యూస్ పేపర్ కటింగ్ వేస్తానని చెప్తున్నాడు. న్యూస్ పేపర్ కట్ చేసి మీకు చూపిస్తాను క్లియర్గా వీడియో అని చెప్తున్నాడు నాకు. మనకి సైజు పెద్దగా కావాలి అంటే కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి, చిన్నగా కావాలంటే కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి. మనకు వెనకమాల ఫ్లవర్ టైప్లో వచ్చింది కదా, అది ఎంత కావాలి అనుకుంటే దాన్ని బట్టి మనం స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మా వర్కర్ అయితే ఫస్ట్ న్యూస్ పేపర్ కట్ చేసేసాడు. ఇప్పుడు దాన్ని మనం క్లాత్ మీద పెట్టుకుని కటింగ్ చేసుకుంటున్నాము. ఈవెన్గా ఉండేలా చూసుకోవాలి మొత్తం అంతా కూడా. మొత్తం కంప్లీట్గా వీడియో ఎండింగ్ వరకు చూడండి, స్టిచ్చింగ్ ఎలా చేశాడో కూడా అర్థమవుతుంది మీకు.